అందరికీ నమస్కారం. యోగాలోని ముఖ్యమైన 3 విభాగాలు ఆసన, ప్రాణాయామ, ఇంకా సమాధి. ఈ 3 ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మనం మొదటిదైన ఆసనాలను వేసే సమయంలోనే మనం ప్రాణాయామాన్ని సాధన చేయడం జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆసనం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆసనం అంటే మన చేతులతో కానీ, కాళ్ళతో కానీ లేదా మన శరీరంతో కానీ చేసే సాధనలని లేదా భంగిమలని మనం ఆసనాలు అంటాం. ఈ ఆసనాలను వేసే క్రమంలో మనం మన శ్వాస మీద ధ్యాస పెట్టడం జరుగుతుంది. ఇలా మనం శ్వాస మీద ధ్యాస పెట్టడాన్ని ప్రాణాయామ అంటాము. దీనినే మెరుగుపరుస్తూ ప్రాణాయామ సాధన చేస్తాము. దానికన్నా ముందు మనం చేసేవే ఈ ఆసనాలు. వీటిని సరిగా చేయడం ద్వారా మన శరీరం గురించి అవగాహన పెంచుకుంటాము. అలాగే మన శరీరాన్ని ఎలా అదుపు చేయాలో తెలుసుకుంటాము. ఎప్పుడైతే మనం మన శరీరం మీద ఆధిపత్యం సంపాదిస్తామో అది మన తర్వాతి సాధన అయిన ప్రాణాయామానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామ అంటే ఏమిటి, దాన్ని ఎలా సాధన చేసి మన శ్వాస మీద మనం పట్టు సాధించాలి అనేసి తర్వాత వీడియోలో తెలుసుకుందాము. స్వస్తి.